హలో గైస్, వెల్కమ్ టు నాయక్ ఫార్మ్స్. నాటికోడి చిక్ బ్రూడింగ్ అప్డేట్లో పార్ట్ 6 వీడియో ఇది. లాస్ట్ పార్ట్లో 8, 9 and 10 days ఇవన్నీ చూసారు కదా. అండ్ ఈ డేస్లో ఎలాంటి మెడిసిన్స్ వాడాలి అండ్ లివర్ టానిక్ని ఎలా యూజ్ చేయాలో చూసారు కదా. సో ఈ వీడియో వచ్చేసి పార్ట్ 6 14th డే వీడియో. 14th డే వచ్చేసి గంబోరా ఎలా వేయాలి అండ్ ఎలాంటి కేర్ తీసుకోవాలో ఈ వీడియోలో చూడండి. ఈ వీడియో వచ్చేసి డే 14 అంటే గంబోరో వ్యాక్సిన్ వేయాలి. లాస్ట్ వీడియోలో ఆల్రెడీ డే 8, 9, 10 లివర్ టానిక్ కంటిన్యూ చేయాలి అని చెప్పా. అండ్ 11, 12, 13 వితౌట్ ఎనీ మెడిసిన్ జస్ట్ ఫీడ్ అండ్ వాటర్ ఇవ్వాలి అని చెప్పా. ఎవరైనా చూడకపోతే లాస్ట్ వీడియో చూడండి. గంబోరో వ్యాక్సిన్ ఇందులో మేము యూజ్ చేసేది బర్సా B2K అనే వేరియంట్. బర్సా B2K అనేది గంబోరా డిసీజ్కి అగేనెస్ట్గా పనిచేస్తుంది. ఈ వ్యాక్సిన్ మిస్ అయితే ఖచ్చితంగా గంబోరా డిసీజ్ వస్తుంది అని చెప్పలేం, కానీ 90% వచ్చే అవకాశాలు ఉంటుంది. పిల్లలు బ్రూడింగ్లో చనిపోకుండా ఉండడానికి ఈ వ్యాక్సిన్ చాలా మేజర్ రోల్ ప్లే చేస్తుంది. ఇన్ఫెక్షన్ బర్సల్ డిసీజ్ IBD ఆల్సో నోన్ యాజ్ గంబోరో డిసీజ్, ఈ వ్యాధి రాకుండా ఉండడం కోసమే మనం ఈ బర్సా B2K అనే లైవ్ వ్యాక్సిన్ని పిల్లకిస్తున్నాం. ఈ వీడియోలో చూపిస్తున్నట్లు వేసేయండి. కంట్లో ఒక డ్రాప్, ఆపోజిట్ నోస్లో ఒక డ్రాప్. సేమ్ లసోటా ఎలా వేసామో అలాగే వేసేయండి. గంబోరో వ్యాక్సిన్ వేసే టైం వచ్చింది అంటే ఆల్మోస్ట్ చిక్ సేఫ్ అయినట్టే. ఈ స్టేజ్ వరకు పిల్లల్ని బ్రతికించడమే కష్టం. ఈ తర్వాత ఎలాగైనా పిల్ల బ్రతికేస్తుంది, దాంట్లో ఎలాంటి ఇబ్బంది లేదు. చాలామంది వ్యాక్సిన్ స్కిప్ చేస్తారు. దయచేసి ఈ మిస్టేక్ మీరు చేయకండి. చిక్స్కి వ్యాక్సినేషన్ మస్ట్ అండ్ యూ షుడ్ హ్యావ్ టు డూ. లాస్ట్ వీడియోలో ఆల్రెడీ చెప్పా బయట వెదర్కి పిల్లల్ని అలవాటు చేయండి అని. సో దాన్నే కంటిన్యూ చేయండి. 15th డే విమరాలు ఇవ్వండి, ఒక్క పూట మాత్రమే విమరాలు. ఆ తర్వాత డే అంతా పిల్లల్ని బయటికి తీసి నైట్ టైంలో బ్రూడింగ్లో పెట్టేయాలి. సేమ్ ఇదే ప్రాసెస్ని కంటిన్యూ చేయాలి. 21 డే వచ్చేదాకా ఎలాంటి మెడిసిన్ కానీ ప్రోటీన్ కానీ ఇవ్వనవసరం లేదు. మేము తప్పకుండా ఇస్తాం, యూజ్ చేస్తామని అంటే యూజ్ చేయండి, తప్పలేదు, ఏ ప్రాబ్లం లేదు. మిగతా ఇన్ఫర్మేషన్ నెక్స్ట్ వీడియోలో చూద్దాం. థ్యాంక్ యూ.